నమస్తే. వెల్కమ్ టు ది వేస్ట్ కిచెన్. నేను ఒక చిన్న మాట విన్నాననమాట. ఏంటి అంటే దేవుడు పూజలు ఏ ఏజ్ వాళ్ళు పడితే ఆ ఏజ్ వాళ్ళు చెయ్యకూడదు. అంటే దీనికి పర్టిక్యులర్‌గా ఏంటి అంటే వాళ్ళన్న మీనింగ్ ఎలా వస్తుందంటే ఈ ఏజ్‌లో చేయాల్సింది గాదు. మనం ఇప్పుడు ఏం చేయాలో ఆ కర్తవ్యం మనం జేసుకోవాలి. పూజలు ఒక 50 ప్లస్సో, 40 ప్లస్సో అంటే మనకు చేతగాక ఏ పని జేయడానికి సహకరించంక ఉన్నప్పుడు అప్పుడు దేవుడిని ధ్యానించాలంట. ఇప్పటి వరకు మనము అంటే మనం మంచిగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు ఒక్కసారిని దేవుడిని ధ్యానించకుండా, పూజించకుండా, స్తుతించకుండా ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత మీ నోటికి ఎలా వస్తుంది? ఒక నామం జెప్పాలి అన్నా, పూజ చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ గానివ్వండి ఎలా వస్తుంది? మనం రోజు చేస్తూ పోతూ ఉంటే ఆ ఏజ్‌కొచ్చేసరికి అది చెయ్యకుండా ఉండలేను. నాకు చేత కాకపోయినా నేను చెయ్యలేకపోతున్నానే అని బాధగా గూడా మనం మనసులో స్వామివారిని ఆహ్, మనస్ఫూర్తిగా పూజించగలిగే స్థితికెళ్తాం అనమాట. ఇప్పటి నుంచి చేస్తూ సాధన ఆ ఏజ్‌కొచ్చేసరికి మనకి అలా ఉంటుంది. ఇప్పుడు చెయ్యకుండా ఇప్పుడు మన మన పనులు మనం జేసుకోవాలి. సంసారాలు జూసుకోవాలి, పిల్లల్ని జూసుకోవాలి, పెద్దల్ని జూసుకోవాలి. వీటిని చూసుకుంటూనే మనకు దొరికిన ఆ కాస్త టైంలోనే స్వామివారిని గూడా పూజించడమో, అర్చించడమో, ధ్యానించడమో, స్తుతించడమో మనకి ఏదొస్తే అది. నాట్యం వస్తే నాట్యమో, పాటొస్తే పాట, స్తోత్రం చదువొస్తే స్తోత్రం చదవడము. ఏదీ లేకపోతే గుడి దగ్గర తుడిచి, ముగ్గు పెట్టగలిగే అంత ఉన్నా చాలనమాట. ఏదో ఓ రకంగా కాసేపు మన 24 అవర్స్‌లో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు దేవుడి కోసం కేటాయించలేమా? ఈ ఏజొస్తేనే జెయ్యాలనేది ఏమి ఉండదనమాట. ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తేనే కదా! ఆ ఏజొచ్చిన తర్వాత అయ్యో! ఇది నేను చెయ్యలేకపోతున్నానే అని మానసికంగానైనా జేసుకుంటాము. అలా అని జెప్పి పిల్లల్ని, పెద్దల్ని, సంసారాన్ని పక్కన బెట్టి పూజలు, పునస్కారాలు చేయమని మనకు ఎవ్వరు జెప్పరు. ఎవరు చెప్పలేదు గూడా. మన ఇంట్లో పనులు అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఖాళీ దొరికిన టైంలోనే ఎవరికీ ఏ ఇబ్బంది లేనప్పుడు మాత్రం మనకి మన మనసుకు నచ్చినంత సేపు స్వామివారిని ధ్యానించుకోవచ్చనమాట. నేనైతే ఎర్లీ మార్నింగ్ నా పని చేసుకుంటూ నాకొచ్చిన పాట గానివ్వండి, అంతకు ముందే ఏమైనా స్నానం చేసి ఉంటే మాత్రం స్తోత్రాలు చదువుకుంటూ వంట చేయడం గానివ్వండి, ఇల్లు తూడ్చడం కానివ్వండి అలాంటివి చేస్తాను. లేదు అంటే దేవుడికి సంబంధించిన ఏదైనా ఒక పాట పాడుకుంటూ మాత్రం పనులు చేసుకుంటూ ఉంటాననమాట. ఎందుకంటే ఆ టైంలో మనల్ని ఎవ్వరంటే ఎవరు డిస్టర్బ్ చేయరు. 5-7 వరకు మన పనులు చేసుకుంటూ ఉన్నంతసేపు నన్ను పిలిచే వాళ్ళుండరు. మనం పక్కకు పోవాల్సిన పనుండదు. మన కాన్సంట్రేట్ మొత్తం గూడా మనం ఏ పని చేస్తున్నామో దాని మీద, మనం ఏం తలుస్తున్నామో ఆ విషయం మీద మాత్రమే ఉంటాయనమాట. అందుకే మనకి సమయం దొరికినప్పుడల్లా, గుర్తొచ్చినప్పుడల్లా ఏదో ఒక నామాన్ని మనం నిత్యం అనుకుంటూ పోతే, మనకి అనుకోకుండా ఆటోమేటిక్‌గా మనం ఏ పని చేసినా గూడా ఆ స్వామి నామం వస్తూనే ఉంటుందనమాట. అది శివ గావచ్చు, రామ గావచ్చు, హనుమాన్ గావచ్చు, కృష్ణ గావచ్చు, ఏ దేవుడి నామమైనా సరే ఏదో ఒకటి పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో అంటూ ఉంటే అయిపోతదనమాట. అండ్ నేనైతే కొంచెం నిజం చెప్పాలంటే ఫస్ట్ అలవాటు చేసుకోవడానికి టైం పట్టుద్ది. అలవాటయిన తర్వాత మీరు ఏ పని చేస్తున్నా ఆటోమేటిక్‌గా రామ, కృష్ణ మీరు కూర్చున్నా, లేసినా గూడా నోటి నుంచి మనకు తెలియకుండానే కృష్ణ, రామ అనే పదమైతే వస్తూ ఉంటుందనమాట. అండ్ ఇట్లాంటి ఆలోచనలు మానేసి మనం ఈ ఏజ్‌లో చేయకూడదు. ఒక ఏజొచ్చాక జేయాలి. ముసలోళ్ళయ్యాక జేయాలి. పెద్దవాళ్ళయ్యాక జేయాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు పక్కన పెట్టి, మీ ఉన్న ఈ కాస్త వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకుండా దైవనామ స్మరణ చేస్తూ ఉండండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.